ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకి 28 సైజు యొక్క బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, అందులోనూ అది ప్రిన్సెస్ కట్, వెనకాల వచ్చేసి డ్రాప్ షేప్ నెక్ అనేది నేను పెడుతున్నాను. అయితే ముందుగా వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకు 13.5 ఇంచులు. 13.5కి 1 ఇంచు కలుపుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 15 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి 28/7 చేస్తే మనకి 28/4 చేస్తే మనకి 7 ఇంచెస్ అనేది వస్తుంది. 7కి ఒక 1 ఇంచ్ కలిపితే 8 ఇంచెస్ అనేది మనకి వస్తుంది అనమాట. 8 ఇంచెస్ మార్క్ చేసుకొని అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ లేకుండా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఖర్చు క్లాత్ను బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా, చెస్ట్ పాయింట్ కూడా సేమ్ అంతే 8 వస్తుంది అనమాట. 8 వస్తే మనకి ఏం చేయాలి, వెనకాల డ్రాప్ పెడుతున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని 8.5కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం 1.5ని మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము నెక్ తీసుకున్నాం. నెక్ వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం అనమాట. డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా 6 ఇంచెస్ ఉందా లేదా అనేది కరెక్ట్గా చూసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవి లైన్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ బట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక చంక చుట్టు అనేది మనము ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది. మనకి ఇక్కడ ఎంత వస్తుందో ఈ చంక చుట్టు కూడా అంతే వస్తే కరెక్ట్గా మనకి బ్లౌజు చంక దగ్గర ఎలాంటి ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనము మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ ఇలా వేసేసి మార్క్ చేసుకున్నాను, చుట్టూరా మార్క్ చేశాను. ఇది తీసేసాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సంక లోతు తీసుకోవాలి. చిన్నగా ఇక్కడ ఈ రౌండ్ నుంచి ఇలా తీసుకొని కొంచెం ఇలా లోపలికి తీసుకోవాలన్నమాట. కొద్దిగా ఇలా లోపల తీసుకొని ఈ లైన్కి అనేది టచ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ప్రిన్సెస్ నెక్ కావాలి కాబట్టి ప్రిన్సెస్ నెక్ పైనుంచి తీసుకోవాలన్నమాట. ఇలా పైనుంచి తీసుకుంటే మనకి 9.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, 9.5 దగ్గర మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలంటే మనమే 3.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 1.5-2 ఇంచులు అనేది తీసుకోవచ్చు. నేను వచ్చేసి 2 ఇంచులకు అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్క్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ అనేది కిందకి డౌన్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకొని లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైన్ని కిందకి ఇలా దించేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్ 2 ఇంచెస్ అనేది మనము పైకి మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇక్కడ నుంచి ఇలా కొంచెము ఇలా డౌన్ చేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ మూలలోకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా మూలలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్కి 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు. ఇప్పుడు ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సేమ్ ప్రాసెస్ అయితే ఇదే అండి, ఇలానే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ నెక్ కావాలి. నెక్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 3.5 ఇంచ్ అనేది మనము మార్క్ తీసుకోవాలి ఇలా. ఓకే, డౌన్ వచ్చేసి మనకి 6.5-7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేను వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ కరెక్ట్గా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకొని ఇందులో మనకు నచ్చిన షేప్ అనేది తీసుకోవచ్చు. ఇలా నేను వచ్చేసి ఈ నెక్ షేప్ అనేది ఇలా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అనేది ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా వచ్చి పడుతుంది కాబట్టి ఇది అనేది మనకు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇది యాడ్ చేసుకున్న తర్వాతనే ఇది అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రిన్సెస్ నెక్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకోకుండా అలాగే పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము నెక్ అనేది తీసుకున్నాం అనమాట. 3.25 ఇంచులు అనేది నెక్ తీసుకున్నాం. మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు బ్యాక్ నెక్ ఎంత ఉండాలంటే 3.5 ఇంచులు అనేది మనకి మిగలాలన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు 3.5 ఇంచులు అనే బ్లౌజ్ అనేది మనకి మిగలాలి కాబట్టి నెక్ ఇక్కడికి మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కూడా 3.5కి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పైనుంచి కింద వరకు లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైనుంచి కరెక్ట్గా 3.5కి ఒక మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాక ఈ స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నాం. ఓకే, ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో నెక్ డిజైన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఈ లైన్ అనేది మనకి ఎంత ఉందో కరెక్ట్గా ముందుగా తీసుకోవాలన్నమాట. 6.30 ఉందన్నమాట. దీనికి ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇలా మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా వేసుకోవాలన్నమాట. సేమ్ మిడిల్ పాయింట్కి వచ్చేటట్టుగా ఇలా చూసి ఇలా వేసుకొని ఓకే, ఇప్పుడు ఇలా పడింది కదా, దీనిపైన మనము ఇలా చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అనేది డ్రా చేసుకొని మనము ఇది సేమ్ ఎలా ఉందో అలా తీసుకొని డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్ మీద వేసేసుకొని మనము అప్పుడు కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్. ఓకే ఫ్రెండ్స్, లైనింగ్ తీసుకొని నేను ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేశాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.